సో సరే అంటే మీరు ఇప్పుడు ఇలా చెప్తున్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయిల గురించి చెప్పారు. ఇట్లా ఒక అబ్బాయి ఇట్లా ఫిల్మ్ స్కూల్‌లో జాయిన్ అయ్యాడని. అంటే ఇప్పుడు మీరు ఇస్తున్న సోషల్ మీడియాలో ఇంటర్వ్యూస్ అంటే ఇండస్ట్రీ గురించి మీరు ఓపెన్‌గా, ఫ్రాంక్‌గా చెప్పేస్తున్నారు. అంటే కొన్ని కొన్ని విషయాలు నేను కూడా చూసాను కొన్ని ఇంటర్వ్యూస్‌లో. సో మరి అంటే ఇండస్ట్రీకి రావాలనుకున్న అమ్మాయిలు కానీ, తెలుగు అమ్మాయిలు కానీ అంటే ఉంటారు కదా సినిమాల గురించి కలలు కానీ అందులో చేయాలనుకునే వాళ్ళు. ఇలాంటివన్నీ అంటే నెగెటివ్ టాక్స్ విన్నప్పుడు వాళ్ళు రావడానికి అంత సాహసం చేస్తారంటారా ఇండస్ట్రీకి? నానే ఎవడన్నాడు బతిమలాడు ఎవడన్నా ఎవడ బతిమలాడే ఇక్కడికి వస్తారు కోట్లు సంపాదించుకుంటారు. నేను సమంతకు 9,000 ఇచ్చాను రోజుకి. తర్వాత 2 కోట్లకి వెళ్ళిందా సినిమాకి, నాకు ఇస్తా. తన ప్రయారిటీ. వాళ్ళ పేరెంట్స్ కూడా సినిమాఫీల్ అంటే ఇష్టం లేదు. వెరీ ఆర్థోడాక్స్ తెలుగు క్రిస్టియన్స్ వేర్ షీ కెనాట్ టాక్ తెలుగు. క్రోంపేటలో ఉండేది అన్నం సమంత, అర్థమైందా? సమంతతో పాటు గద్దే సింధూర, ఫెమినా టెస్ట్కి వెళ్ళిన అమ్మాయి, విజయవాడ అమ్మాయి, తను ఎక్కడికి న్యూజిలాండ్లో సెటిల్ అయిపోయింది. యాక్చువల్గా తను బెస్ట్ మోడల్ నా లెక్క ప్రకారంగా. ఇటువంటి మోడల్ హీరోయిన్ పనిచేయరు. ఈ నెక్ బోన్ వాళ్ళకి కొట్టిగా చబ్బీగా మంచి స్ట్రక్చర్ గిక్చర్ ఉండాలి సినిమా ఫీల్డ్ మెటీరియల్కి. లేకపోతే సమంతను తమన్నా వీళ్ళందరూ వాళ్ళ బాంబేలో హీరోయిన్ మెటీరియల్ కాదు వాళ్ళు. ఇక్కడ పాపులర్ అయ్యి తెలుగులో మన సౌత్లో కూడా ఆడతాయని పెట్టుకున్నారు తప్పితే కాజల్, అర్థమైందా? కాజల్ ఒక రోజు డేట్ లేక చేయలేదు, తను కూడా చేయాలి నాకు నా దగ్గరికి అక్కడ 17 ఏళ్ల క్రితం 16 ఏళ్ల క్రితం. సో అప్పుడు నేను ఏదో యాడ్లు చేశాను. తర్వాత బికమ్ యాక్ట్రెసెస్. నా గురించి కాదు, వాళ్ళు ట్రై చేసుకున్నారు. వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏ అమ్మాయికి తెలియదు. 16 ఇయర్స్ అమ్మాయిని గదిపితే సిటీలో చదువుకుంటే పల్లెటూరు నుంచి వస్తే తప్పితే ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్ తెలుసు. నేను చెప్పినవి కూడా ఉంటాయి కదా. మరి తెలియకుండా ఎందుకు రావడం? వచ్చి దాని తర్వాత మళ్ళీ ఆత్మహత్య చేసుకుని మళ్ళీ సోషల్ మీడియాలో ఎక్కుద్దా? దానికంటే ఇది బెటర్ కదా. అంతే నిష్ఠూరం కంటే అది నిష్ఠూరం బెటర్ కదా. సో ఎక్స్పీరియన్స్ క్రియేటివ్ డైరెక్టర్ ఏం చెప్పడం వల్ల తెలుసుకుని వచ్చిన అమ్మాయి నిన్న మొన్న ఫేస్బుక్ లో చాలా కాలం చూస్తున్నాను. అమ్మాయి పేరు ఎందుకు రిక్వెస్ట్ చేస్తుంది. సర్లే మ్యూచువల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు 100 మంది. ఎవరిని ఎప్పుడు చూడలేదు. సర్లే యాక్సెప్ట్ చేశాను. వెంటనే కింద మెసేజ్ పెట్టింది, మీ వీడియోస్ నాకు చాలా ఇష్టం, చాలా ఫ్రాంక్గా మాట్లాడతారు అని అంది. ఓకే కీప్ వాచింగ్ అన్నాను అంతే. అంతకంటే ఎక్కువ పెట్టండి. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. చాలా చాలా జాగ్రత్తగా ఉంటాను. సోషల్ మీడియాలో కానీ నాకు వచ్చే ఫోన్స్లో కానీ ఎక్కడా పడను నేను. కొంతమంది చూస్తూ ఉంటారు ఎక్కడ పడతాడని. ఎక్కడ పడను. నేను పడ్డవాళ్ళు తర్వాత నాతో ఉన్న ఎఫ్ఐఆర్ వాళ్ళు సినిమా వాళ్ళే ఉంటారు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఐఎమ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెల్ రెడ్ అబౌట్ ద సోషల్ మీడియా. అధ్యాత నేను చెప్పి మీకు ఉపయోగపడాలి తప్పితే నాకంటే మీకు ఎక్కువ ఉపయోగపడాలి, గర్ల్స్కి ఎక్కువ ఉపయోగపడాలని చెప్పి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటంలో దానికి సంకోచం ఏం లేదు అంటారు. ఎందుకు మాట్లాడకూడదు? అబద్ధాలు మాట్లాడినా అడు చాలా గొప్పోడండి, ఇటు చాలా గొప్పోడండి, అడు గొప్పోడేది గొప్ప పని చేస్తూ గొప్పడు అంటాం. అదే వెదర్ ఇట్ ఈస్ చిరంజీవి ఆర్ బాలకృష్ణ, నాగార్జున ఆర్ హూఎవర్ ఇట్ ఈస్, షారుఖ్ ఖాన్, ఎవడైనా కూడా మంచి అయితే మంచిది. ఎప్పుడైనా కలిసారనుకోండి నా గురించి అలా అంటారు కదా అంటే చెప్తాను. నిజాన్ని నిర్భయంగా చెప్తాను. అంతేగాని ఇప్పుడు అర్జెంట్గా వాళ్ళందరూ కలిసి నా దగ్గర పాన్ ఇండియా సినిమా చేస్తారా? చేయరు కదా. నేను చేసే సినిమాలు డిఫరెంట్గానే ఉంటాయి. నా నామ్స్ నా యొక్క రూల్స్ ప్రకారంగా ఉంటేనే సినిమాలు యాక్ట్ చేస్తావు. ఇప్పుడే కాదు ఎప్పుడు. నేను ఎప్పటి నుంచి సినిమా ఫీల్డ్లో పుట్టిన కాడి నుంచి విశ్వనాథ్ గారి దగ్గర పనిచేసిన తర్వాత ఇదే రూలు. యూ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు మై సబ్జెక్ట్. అందుకే నేను మీ మాట అన్నా, అందరికి తెలిసే విషయం. ఇప్పుడు నేను ఎందుకు చెప్తానంటే సోషల్ మీడియాలో సొసైటీలో తెలియాలి. సొసైటీలో తెలియదు కదా. మరి తెలియకపోతే చాలా కొంతమంది నిజంగా అమాయకంగా ఉంటారు. తెలియకుండా పేరెంట్స్ని ఏదో విధంగా ఒప్పించేస్తారు కదా. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎందుకు రావట్లేదు? పేరెంట్స్ రెస్ట్రిక్షన్ వల్ల రావట్లేదు. లేకపోతే తెలుగులో అందం తక్కువ బ్రహ్మాండంగా ఉంటారు అమ్మాయిలు. అంటే తెలుగు డైరెక్టర్స్ అసలు తెలుగు అమ్మాయిలు ఎందుకు తీసుకోరంటారు? అంటే ఎక్స్పోజింగ్ చేయరనా, లేదా ఇలాంటి కమిట్మెంట్స్ ఉంటాయనా, లేదంటే ఆల్రెడీ అంటే వేరే స్టేట్స్ లో వాళ్ళు పాపులర్ అయిపోయిన అమ్మాయిలను తీసుకోవాలి అంటే వీటిలో ఏ రీజన్ అని మీరు ఖచ్చితంగా చెప్పగలరు? ఒకటి ముంబై నుంచి తీసుకురావడం కారణం ఏంటంటే మోస్ట్లీ దే ఆర్ ఆరియన్స్. మనం అంతా ద్రవిడియన్స్. సౌత్ స్టేట్లన్నీ మనం తమిళనాడు, కర్ణాటక. నేను ముందు నువ్వు ఫస్ట్ క్వశ్చన్ చెప్పేస్తాను. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు? నార్త్ ఇండియన్స్కి ఇస్తారు. దే డోంట్ కేర్ ఫర్ ఎక్స్పోజింగ్. మీరు సెన్సార్లో మీరు పడాలి తప్పితే నేను నో అనే అమ్మాయి ఉండదు అక్కడ. ఓకే, అక్కడ ఆల్రెడీ పైకి వచ్చేసిన ఎవరన్నా ఉంటే వాళ్ళు ఒకసారి రెస్ట్రిక్షన్ పెట్టారు. వాళ్ళు ఇక్కడికి వచ్చే లోపల వాళ్ళు బండగా తయారవుతారు, వద్దంటారు. వాళ్ళు దే ఆర్ వెరీ కమర్షియల్. తెలుగులో అక్కడ తక్కువగా వస్తారు. ఒక 10 లక్షల రూపాయల్లో ఒక మంచి మోడల్ వస్తుంది. తెలుగులో యాక్ట్ చేయాలనే తపన వాళ్ళకు ఉంది. దే నో హౌ టు మింట్ మనీ. క్రోర్స్ ఆఫ్ రూపీస్ రావాలంటే
వాళ్ళకి వాల్యూ ఉంది, దే ఆర్ ఫెయిర్ స్కిన్డ్ అండ్ దే డోంట్ మైండ్ ఫర్ ఎక్స్పోజింగ్. ఎక్స్పోజ్ చేయకపోతే బాధపడతారు వాళ్ళు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు తెలుగు స్టేట్ వాళ్ళు చేయట్లేదని నేను అన్నట్లు ఇప్పుడు మారిపోయారులేండి. అంటే ఒకప్పుడు మారారు. చాలా మంది మారిపోయారు. ఇప్పుడు వాళ్ళు తెలుగు అమ్మాయిలు కూడా దే ఆర్ రెడీ. ఇక్కడి నుంచే వేరే స్టేట్లు అన్నా క్వశ్చన్ చెప్తున్నాను. నువ్వు క్వశ్చన్లో 4 అడిగావు కదా, ఇక్కడ వాళ్ళే వేరే స్టేట్లు అంటే కేరళ లిటిల్ లిటరేట్స్, కొంచెం అక్షరాస్యత ఉన్నవాళ్ళు. ఓకే, వాళ్ళకి తెలుసు బ్రతుకుతారు ఎలా చేయాలంటే. అక్కడ పెద్ద డబ్బులు ఇచ్చేవారు కదా ఒకప్పుడు, ఇప్పుడు అక్కడ కూడా డబ్బులు ఇస్తున్నారు. స్టార్టింగ్ అమ్మాయికి అక్కడ ఏమి ఇవ్వరు, మ్యాక్సిమం 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు. తమిళకి వెళ్తుంది 10 లక్షల్లో, మంచి బాగుంది అని అక్కడికంటూ 2-3 లక్షలు ఎక్కిద్దామని. అక్కడి నుంచి అక్కడ బాగుందట, ఒక అమ్మాయి చాలా బాగుంది, ధనుష్ పక్కన ఎవడో చేసింది అని తెలుగు వాళ్ళు తెలిసి బుక్ చేయగానే ఇక్కడ 30 లక్షలు అడుగుద్ది. మేనేజర్ చెప్తాడు, ఆ ఒక్క సినిమా హిట్ అయితే 1 కోటి రూపాయలు అడుగుద్ది. ఆ ఒక్క ఛాన్స్ ఇది ఒక బంగారు బాతులాగా. అండ్ ఆల్సో ఇట్ విల్ బికమ్ వెరీ పాపులర్. అప్పుడు ఇక్కడ నుంచి హిందీ కూడా వెళ్ళొచ్చు. కీర్తి సురేష్ వాళ్ళందరూ ఉన్నారు, షీఈ్ వెరీ ప్రిటీ, టక్ మనం చేసేసింది. ఒక పెద్ద సినిమా చేసింది, ఒక బయోపిక్ సావిత్రి గారి మీద. దాని తర్వాత ఆ అమ్మాయి సినిమాలు ఆడడం మానేసినాయి. ఆడలేదు. ఇదే విధంగా నాయకుడు అనే సినిమా తర్వాత కమల్ హాసన్ సినిమాలు ఆడడం మానేసినప్పుడు దాన్ని మళ్ళీ రీకూప్ చేయడానికి చాలా కాలం పడింది. అందుకనే ఒక మంచి సినిమా వస్తే అందులో ఉన్న హీరోయిన్లకి నెక్స్ట్ సినిమా నుంచి బ్యాడ్ ఉంటుంది. అర్జున్ ఒకే ఒక్కడే చేశాడు కదా చీఫ్ మినిస్టర్ లాగా. శంకర్ సినిమాలో చేసిన ఏ హీరో కూడా పైకి రాలేదు, రాడు. విక్రమ్ అడుక్కున్నాడు, తర్వాత ఏముంది, ఒక సినిమా తర్వాత చాలా సినిమాలు చేసాడు, అందగాడు, అమ్మాయిలకు కూడా ఇష్టం తనంటేనే, ఆ పర్సనాలిటీ అంటేనే అన్నీ ఉన్నాయి. త్రిషతో ఒక సినిమా ఉంది, హ్యారీ జయరాజ్ మ్యూజిక్, చాలా బాగుంటాడు. త్రిష కూడా చాలా చాలా ఇంటిమేట్గా చేసింది. స్వామి ఏదో సినిమా ఉందన్నమాట, చాలా బాగుంటాయి పాటలన్నీ. బై ఆల్ మీన్స్ పితామహుడు అని డబ్ చేశారు ఇంకో సినిమా, అందులో న్యాచురల్గా యాక్ట్ చేశాడు. తర్వాత ఇంకా వైకల్యంలో యాక్ట్ చేశాడు. ఏది వర్కౌట్ అవ్వలేదు, అయినా కూడా ఇంతకాలం నిలబడ్డాడు. అంటే ఏదో కొంత డంపింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అనే బిజినెస్ ఉంది కాబట్టి. జెన్యున్గా అతను బిజినెస్ లేదు. అది యాక్చువల్గా పాల్ ఇండియా లెవెల్లో ఉండవలసిన హీరో అతను. అపరిచితుడు తర్వాత అవుట్. నేను అందుకనే రామ్ చరణ్ అతని దగ్గర వెళ్ళే ముందు కొంచెం ఆలోచించవలసింది బాబు అని నేను చాలా చాలా వీడియోలో చెప్పాను. అతని మీద కోపం ఎందుకు ఉంటుంది? చిరంజీవి నాకు కావాల్సినాడు, పవన్ కళ్యాణ్ నాకు కావాల్సిన నా దగ్గరికి వచ్చాడు కూడాను. వాళ్ళు తప్పు చేస్తే తప్పు అని చెప్తా ఉంది, దాని మీద గైడ్ చేయటమే ఇది. బట్ విజయ్కి కాదనుకుంటా అండి. అంటే విజయ్కి స్నేహితుడు సినిమా శంకర్ది తీసిన తర్వాత నెక్స్ట్ తన కెరీర్ బానే ఉంది కదా. ఏ సినిమా అక్కడ ఫ్లాప్ అయిపోయి ఉంటుంది. అది స్నేహితుడు సినిమా ఫ్లాప్ అయింది, దాని తర్వాత నెక్స్ట్ హిట్ అయితే ఆడదు. అసలు శంకర్తో చేయలేదు. ఇన్ఫాక్ట్ శంకర్ వాళ్ళ ఫాదర్ దగ్గర పనిచేసాడు, ఎస్ చంద్రశేఖర్. సినిమా 3 Idiots కి రీమేక్. ఏం మరి అసలు నాకు ఆ సినిమా గురించి తెలియదు. శంకర్ దగ్గరికి జోలికి వెళ్ళడు అతను, అజిత్ ఎవడు, వీళ్ళిద్దరు ఎవరు. అతను సినిమాలు చేస్తే నెక్స్ట్ అవుట్. నువ్వు అర్జున్ కెరీర్ పోయింది. ఏదో ఒక రేంజ్లో సినిమా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కసారి దీనికి వెళ్ళాడు, పిండేసాడు, అయిపోయింది. సేమ్ విత్ మణిరత్నం ఆల్సో. ఆ డేంజర్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి. అలాగా క్లిక్ అయింది. ఒక జేఎం రవి ఒకటే, అతను అందగాడు. ఇప్పుడు లివింగ్ తమిళ ఇండస్ట్రీలో ద మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ జయరంబి. ఇప్పుడు జయం అని అర్థం అంటున్నాడు. ఇప్పుడు రవి మోహన్ అతను కూడా ఫ్రెండ్, వాళ్ళ ఫాదర్ ఎయిటర్ మోహన్, బాగా ఫ్రెండ్ నాకు. సో ఈ అబ్బాయి కూడా బాగా తెలుసు, నాతో పాటు ఒకసారి ఇద్దరం కలిసి వస్తారు, ఆటోలో వెళ్ళవలసి వచ్చింది ఢిల్లీలో. ఇతను వీళ్ళ అన్నయ్య కూడా. తర్వాత వీళ్ళ అన్నయ్య డైరెక్టర్, తర్వాత 2-3 సార్లు కలిసాడు. నేను మెడ్రాస్లో ఉంటాను కాబట్టి. ఇప్పుడు చూస్తే కొంచెం 1 ఇంచు పొట్ట వస్తుంది, మనం ఏదో చూశాను. అది కానీ తగ్గించుకుంటే మంచి హైటు. ఇతని పక్కన అమ్మాయి తేలిపోయింది, నిత్యమైన. కొత్తగా వస్తుంది ఏఆర్ రెహమాన్ సాంగ్ తోటి ఒక సాంగ్ అడ్వర్టైజ్ చేస్తున్నారు రీల్స్లో. నిత్యమైన ఇక్కడి నుంచి బాగోలేదని అందులో చెప్పాను. ఎప్పుడు మన పవన్ కళ్యాణ్ సినిమాలో చెప్పాను, ఇదే అడవిలో చెత్తగా ఉందని చెప్పాను. ఇక్కడి వరకు బాగుంటుంది, ఇక్కడి నుంచి అంతా లేక అటువంటి పుల్ ఓవర్ లేస్తుంది కనపడకుండా ఉండటం కోసం. ఒక సాంగ్ చాలా ఫ్రీక్అవుట్ సాంగ్ చేశాడు ఏఆర్ రెహమాన్ ఈ మధ్యన, జయం రవికి. అది ఆ సినిమా అదే కాదలిక్క నేరమెల్లై సినిమా పేరు.
ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ వైఫ్ డైరెక్టర్ అనుకుంటా, ఓకే. తన అమ్మాయి మెడ్రాస్ అమ్మాయి కాబట్టి. సో ఆ సినిమా మంచి ఎక్స్పెక్టెడ్, అది యాక్చువల్ పాత టైటిల్, అది ఎప్పుడో బాలచంద్ర గారు తీసిన సినిమా అనుకుంటా, మళ్ళా పెట్టారు. దానికి అతర కొట్టేశాడు సాంగ్ని మన So- ఏఆర్ రెహమాన్.